ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మీర్జాగూడ గేట్ వద్ద నిన్న ఒక పెద్ద ప్రమాదం అయితే జరిగింది. రోడ్డు ప్రమాదం. కారు అదుపు తప్పి చెట్టును ఢీక్కొని నలుగురు యువకులు అక్కడికక్కడే చనిపోగా ఒక అమ్మాయి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ విషమంగా ఉంది. తన పరిస్థితి చెప్పలేము. ఈ సిట్యువేషన్ ఏంటి, నార్సింగి నుంచి వీళ్ళు ఏదో ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళి రిటర్న్లో రాగా ఈ ప్రమాదం జరిగింది. అందులో బర్త్డే బాయ్ కూడా చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ చనిపోయిన అబ్బాయి వాళ్ళ ఫాదర్కి రీసెంట్గా మొన్న డిసెంబర్ 5th ఒక కల వచ్చిందంట. రోడ్ యాక్సిడెంట్లో వాళ్ళ అబ్బాయి చనిపోయినట్టుగా. ఇప్పుడు ఆ కళ నిజమైందని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అతనికి ఇతను ఒకడే కొడుకు. నెక్స్ట్ ఇంకో అబ్బాయిది ఏంటంటే సింగిల్ మదర్. కరోనా టైంలో వాళ్ళ నాన్న చనిపోతే ఆవిడ టీచర్ జాబ్ చేసుకుంటూ అతన్ని పెంచుతూ ఉంది. సింగిల్ మదర్కి ఇప్పుడు ఆ కొడుకు లేకుండా పోయాడు. నెక్స్ట్ ఇంకొకరిది కూడా అదే సిట్యువేషన్, ఆ అమ్మాయిది అదే సిట్యువేషన్. సో ఇట్లాంటి వార్తలు విన్నప్పుడే అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎందుకు ఇంత స్పీడ్గా వెళ్తారు అని. అసలు వీళ్ళ ప్రమాదానికి కారణం ఏంటని పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే అతివేగమే కారణం. అయినప్పటికీ రోడ్డు మీద ఇప్పుడు బారికేడ్లు పెట్టారు కదా, కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పేసి. అక్కడ మేనేజ్ చేయడం కష్టమైపోయి అటు ఇటు తిరిగి వేగంగా వెళ్ళి చెట్టును గుద్దారు వీళ్ళు. అంత స్పీడ్గా వెళ్ళడం ఎందుకు? మా రోడ్డు ఎంత ఖాళీగా ఉన్నంత మాత్రం రాత్రిపూట రోడ్లు ఖాళీగానే ఉంటాయి. ఖచ్చితంగా అంటే మహా అయితే ఒక అరగంట లేట్ వెళ్తామేమో అని ప్రశాంతంగా వెళ్తాం, 100% షూర్ అది. అండ్ యూత్ ఇప్పుడు వీళ్ళ వయసులన్నీ చూసుకుంటే అందరూ 20 ఏళ్ళే. అక్కడ దగ్గరలో జేబీఐటీలో 3rd ఇయర్ 2nd ఇయర్ చదివే పిల్లలు వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్. సో రోడ్డు మీద వేగంగా ప్రయాణించే వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక అనుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రమాదాలు చూసాం మనం. సెలబ్రిటీస్ కానివ్వండి, ఇప్పుడు సాధారణ వ్యక్తులు కానివ్వండి, రాజకీయ వ్యక్తులు కానివ్వండి, అంటే ఒక ఇన్సిడెంట్ బలంగా అయితే వార్తల్లో వస్తే తప్ప మనలో చైతన్యం రావద్దు అంటే ఎలా అంటే నలుగురు చనిపోతే తప్ప మనం జాగ్రత్త పడమా? జాగ్రత్త అనేది ఉండాలి కదా. మద్యం తాగి నడిపే వాళ్ళు ఉంటారు, లేకపోతే పక్కన అమ్మాయి ఉంటే ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ నడిపే వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్తో పాటు వెళ్తే వీడికి కారు ఎంత బాగొచ్చో వాళ్ళకి ప్రదర్శించడానికి ఉత్సాహపడి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా క్రమంలో అంటే ఆ ఏజ్లో అలాగే అనిపిస్తుంది, తప్పులేదు. బట్ ఈవెన్ దో మన ప్రాణాలు మన చేతుల్లో ఉంటాయి. మనకి ఏమన్నా అయితే బాధపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని రోడ్డు ఎక్కాలి. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. మార్నింగ్ ఇది చూసి అబ్బా అనిపించింది నిన్నట్టు చూస్తుంటే. అందరూ చిన్నపిల్లలే. నార్సింగి దగ్గరికి బర్త్డే పార్టీ కోసం వచ్చారు. అది ఇంకా పూర్తయిందో లేదో కూడా తెలియదు. ఆ రోజే అంటే midnight ఫంక్షన్ చేసుకుంటారు, నెక్స్ట్ డే బర్త్డేలు ఉంటాయి. బర్త్డే బాయ్ కూడా అందులో చనిపోయాడు. పుట్టినరోజు రోజే చనిపోయాడు నా కొడుకు అని వాళ్ళ డాడీ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఏడుస్తున్నారు. అక్కడ హాస్పిటల్ అయితే అమ్మో ఒక రకంగా ఉంది మొత్తం సిట్యువేషన్ అంతా కూడా. మనం గతంలో కూడా చూసాం, లారీ గుద్ది బస్సుకి మనకి ప్రమాదం జరిగినప్పుడు ఒకే కుటుంబానికి చెందిన 3 ఆడపిల్లలు చనిపోతే అరే అనిపించింది. అట్లాంటివి చూసినప్పుడు రోడ్డు మీద ఇదే ఏరియాలో ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలని మనకు అనిపించాలి. ఏముందిలే రోడ్డు అంతా ఖాళీగానే ఉంది కదా, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా వెళ్ళొచ్చు, 120లో వెళ్ళాలి, 100 దాటితే కానీ అసలు మనం కారు పుట్టొద్దు అనుకునే వాళ్ళకి ఈరోజు వెళ్తావు రేపు వెళ్తావు, ఏదో ఒక రోజు ఏదో ఒక చిన్న ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. మీకు తెలీదు, మన స్పీడ్ బాగానే ఉంటుంది కానీ రోడ్డు మీద అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని లారీలు ఆగిపోయి ఉంటాయి. అంటే వాటికి ఏదో వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 ఆకులు అటు ఇటు పెట్టేసి ఉంచుతారు అంతే, తెలీదు మనకి. ఆ స్పీడ్లో వచ్చి ప్రమాదాలు అవుతాయి. ఇంకొంతమందికి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆవో గేదో రోడ్డు మీదకి వచ్చి ఉంటుంది, అది కనపడదు. ఆవులన్నా కొంచెం తెల్లగా కనిపిస్తే కానీ గేదెలు కనపడవు రాత్రిపూట. అక్కడ కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అండ్ టర్నింగ్స్లో కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. కొన్నిసార్లు రోడ్డు మీద ఏదో ఒకటి అడ్డంకులు వస్తూ ఉంటాయి, గుంతలు ఉంటాయి, చెప్పలేము. అందుకని చెప్పేసి ఎంత హైవే అయినా నార్మల్ రోడ్స్ అయినా వీలైనంత వరకు మన అంటే అందరం నడపగలిగే వాళ్ళే, మన కంట్రోల్లో మనం ఉంటే ఒక మినిమం డీసెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అట్లీస్ట్ ఇదన్నా ఎగ్జాంపుల్గా తీసుకోండి. గతంలో కోమటిరెడ్డి గారు అబ్బాయి చనిపోయాడు జూబ్లీ హిల్స్ రోడ్డు మీద. రోడ్డు మీద అప్పట్లో మెట్రో పిల్లర్స్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో ఇట్లాంటి ఎన్ని సిట్యువేషన్స్, 1 2 చెప్పండి. సో
అండ్ పేరెంట్స్ కూడా పిల్లలకి కార్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు 1-2 సార్లు హెచ్చరించాలి. అండ్ టీనేజర్స్కి బైకులు కొనిచ్చినప్పుడు కూడా 1-2 సార్లు హెచ్చరించాలి. జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రా, మధ్య మధ్యలో ఫోన్ చేస్తూ ఉండు, అంతే. నాన్న కొంచెం స్పీడ్ తగ్గి నిదానంగా రండి, నిదానంగా రండి మనం చెప్తున్నాను, అట్లీస్ట్ మారుతారు.